హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి సింపుల్గా ఈజీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా సైజ్ ఇచ్చింది కూడా మనకి ప్రిన్సెస్ కట్టే అనమాట. చూడండి ఖర్చు ఎంత ఎక్స్ట్రాగా ఉందన్నమాట. చాలా ఖర్చు పెట్టేశారు వీళ్ళు. ఇంకా ఇంత ఖర్చు అవసరం లేదండి. ఆ బ్లౌజు ఒక 2 కుట్లు ఇప్పేదాకానే వేసుకోరు అసలు. ఒక 2, 3, 4 సార్లు మా అంటే ఒక 10 సార్లు వేసుకుంటారు, అంతటితోనే పాతగా అయిపోతుంది. ఇప్పుడు బట్టలకి ఎవరికి కొదవలేదండి, బాగా కొంటున్నారు కాబట్టి. చూడండి ఓపెన్స్ అటువైపున వేసాను, జెయింటింగ్ అనేది ఉంది. కాకపోతే ఇది ప్రిన్సెస్ కట్ కదా మనం కట్ చేసేది. అలాంటప్పుడు ఏంటంటే బ్యాక్ ఓపెన్ ఉందన్నమాట. ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, ఇప్పుడు నేను పెట్టినట్టుగా వేసి బ్యాక్ కట్ చేయొచ్చు. కానీ నాకు వచ్చేసి బ్యాక్ ఓపెన్, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఇవ్వాలి, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఓపెన్స్ అనేది మన వైపు వేసుకోవాలి. మామూలు బ్లౌజ్ కటింగ్ అయితే అటువైపున వేసుకోవాలి. కానీ బ్యాక్ ఓపెను బ్యాక్ పార్ట్ నెక్ కాబట్టి నేను ఓపెన్స్ అనేది నా వైపున వేసుకొని స్టార్ట్ చేశాను. చూడండి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఖర్చుల కోసం ఒక లైన్ వేశాను. అటు చివరిన ఓపెన్స్ వైపు, ఇప్పుడు నా సైడ్ ఓపెన్ ఉంది కదా, చూడండి ఆ ఓపెన్స్ వైపున కూడా స్ట్రేట్గా ఒక లైన్ వేసేయాలి. ఎందుకోసమంటే అక్కడ కూడా హెచ్చు తగ్గులుగా ఉంటుందన్నమాట, అంచులు కూడా హెచ్చు తగ్గులుగా ఉంటాయి, అందుకని వేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, ఖర్చులోకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ మిడిల్కి మర్చేసే తీసుకుంటున్నాను సైజు. అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ప్రిన్సెస్ కట్కి మనకు బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి టేప్ తీసుకొని ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా మొత్తం చూస్తున్నారు కదా, నాకు వచ్చేసి 22 ఇంచెస్ ఉంది. కాజా పట్టి వదిలేసుకొని ఉండి ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు కాజా పట్టి వదిలేసుకొని 22 ఇంచెస్ అంటే దాన్ని 4 భాగాలు చేస్తే మనకు 6 ఇంచులు వస్తుంది అనమాట. 4 ఫోల్డింగ్స్గా 6 ఇంచులు వస్తుంది. ఎంత చిన్న సైజు చూడండి. ఇంకా నేను 6 ఇంచులు అయితే 6 ఇంచులకు ఒక డాట్ పెట్టేసుకొని, ఖర్చు ఎక్కువగా ఉంది కదా సైజుకి, మనం కూడా ఒక 3 ఇంచుల వరకు ఖర్చు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా అయితే నడుము లూజ్ అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి హైట్ వచ్చేసి మామూలు బ్లౌజ్ లాగానే తీసుకోవాలి, చూపిస్తాను ఇప్పుడు మీకు. సైడ్ వైపున అయితే ఫస్ట్ ఒక లైన్ వేసేసుకొని, సైజ్ బ్లౌజ్ ఉంది కదా దాన్ని బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు హైట్ అయితే చెక్ చేసుకుందాం ఒకసారి. ఇంకా చెస్ట్ చూసుకోవాలి కదా, మరి చెస్ట్ ఎలా చూసుకుందాం. బ్యాక్ పార్ట్ ఉక్స్ పెట్టి ఈ చంక కింది నుంచి ఆ చంక కింది వరకు ఎంత వచ్చిందో చూసుకోవచ్చు. లేదంటే ఫ్రంట్ పార్ట్లోనే ఇలా చూడండి, ఆ చంక కింది కుట్టు నుంచి ఈ చంక కింది కుట్టు వరకు, ఎందుకంటే మనకు ఫ్రంట్ ఓపెన్ లేదు కదా, చెస్ట్ వచ్చేస్తుంది. చూసుకుంటున్నాను ఇక్కడ. ప్రిన్సెస్ కట్కి చెస్ట్ చూసుకోకపోయినా పర్వాలేదండి చిన్న సైజెస్కి, కానీ ఇక్కడ నేను చూసుకుంటున్నాను. చూడండి 15 ఇంచెస్ ఉందన్నమాట, అంటే 30 ఇంచుల చెస్ట్ ఉంది. మొత్తం చుట్టూ కొలత 30 ఇంచుల చెస్ట్ ఉంది. ఇంకా కొంచెం లూజ్ ఉన్నట్టుంది సైజ్ బ్లౌజ్, నాకు అర్థమవుతుంది చూస్తేనే. చూడండి నేనైతే 7.5 పెట్టేసుకున్నాను ఇక్కడ. డబల్ ఫోల్డింగ్ మీద 7.5 అంటే మనకు ఫ్రంట్ పార్ట్లో కూడా వస్తుంది కదా, మళ్ళీ అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకుందాం చెస్ట్ వరకు. చూడండి మెజర్మెంట్ అనేది కొంచెం తేడా ఉందండి, అర్థమవుతుంది కట్ చేస్తుంటే. చూడండి ఇక్కడ కొంచెం ఖర్చు అనేది సైడ్ వైపున పెంచానమాట, మరీ తక్కువ అయిపోతుంది కదా చెస్ట్ దగ్గర, అందుకని. ఇప్పుడు హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు చూడండి ఈ విధంగా హైట్ అయితే మార్కింగ్ వేసేస్తున్నాను. హైట్ కూడా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోండి, ఆ 1/2 ఇంచ్ కుట్టేసరికి దిగుతుందనమాట. చూడండి నేను హైట్ కూడా మార్కింగ్ వేసేసాను కదా, అక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని ఖర్చు దగ్గర కూడా ఒక లైన్ వేసేసాను. సైడ్ వైపున అక్కడ వరకు లేదు కదా మార్కింగ్, అక్కడ వరకు ఒక గీత వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చి మనకి నీకు ఎంత పెట్టాలి పాటు కదా, ఎలా తీసుకోవాలి, చిన్న సైజ్ చూసారు కదా 22 ఇంచెస్ అంతే. ఇంత చిన్న సైజ్కి ఎలా తీసుకోవాలనేది మీకు నేను చెప్తున్నాను. చూడండి 3 ఇంచెస్ సరిపోతుంది. మామూలుగా కొంచెం 30 అలా ఉంటే 3.5 తీసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్ లూజ్ కోసం అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ నడుము లూజ్ 22 ఉంది కదా, అందుకని. ఇంకా షోల్డర్ వచ్చేసి సైజుకి ఎంత ఉందో అంత, ఖర్చుతో కలిపి 3 ఇంచుల షోల్డర్ అయితే సరిపోతుంది, పెట్టేశాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. మనకి షోల్డర్ మొత్తం 6 ఇంచెసే వచ్చిందండి డబల్ ఫోల్డింగ్ మీద. ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. ఆమ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడే చెక్ చేసుకోవాలి. 6.5 వచ్చింది. పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ సరిపోయింది, ఇంకా ఏమీ మార్చాల్సిన పని లేదు. ఆమ్ రౌండ్ కూడా సరిపోయింది ఇలా. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ పార్ట్ నెక్ కట్ చేయాలి కదా, పార్ట్ నెక్కి వచ్చేసి పైన వచ్చేసి పోర్ట్ షేప్ వస్తుంది కదా, దానికోసం 3 ఇంచెస్ లేదా 3.5 వరకు తీసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను.
ఎందుకంటే బటన్ పెట్టమన్నారు. బటన్ పెట్టినప్పుడు మనకు కిందికే ఉండాలన్నమాట. కొంచెం పైకి ఇచ్చేసామనుకోండి పట్టేసినట్టుగా ఉంటుంది. చిన్న సైజ్ కాబట్టి నేను 3.5కి తీసుకున్నాను. అదే పెద్ద సైజ్ అయితే 4.5 వరకు తీసుకోవచ్చు. పైన షోల్డర్ విడ్త్ వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 3.5 వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. బటన్ అడిగినప్పుడు కొంచెం కిందకే ఉండాలి. ఇక్కడ హుక్ పెట్టమన్నారు. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాని మధ్యలో ఇప్పుడు మనం అడ్చేసుకుంటా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఉక్స్ పట్టి లేదా కాచపట్టి తీసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. పైన 3 ఇంచెస్ పెట్టాం కదా, కింద కూడా అదే 3 ఇంచెస్ పెట్టేసి ఇది బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల పార్ట్ అనేది వేస్తున్నాను. చిన్న సైజ్ కాబట్టి దీని లోపల పార్ట్ వేసేస్తే సరిపోతుంది. లేదు మేము ఎక్కువగా డీప్ వేసుకుంటామంటే దీనికంటే ఎక్స్ట్రాగా కూడా పార్ట్ షేప్ అనేది గీసుకోవచ్చు. వీళ్ళు నార్మల్గానే అడిగారు కాబట్టి నేను నార్మల్గానే మార్కింగ్ వేసేస్తున్నాను. చూడండి రౌండ్ అనేది కరెక్ట్గా ఇలా షేప్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా ఈ పార్ట్ షేప్ నేను గీసాను కదా, పైన 3 ఇంచెస్ 3.5 ఇంచులకు డౌన్ పెట్టిన దగ్గర అక్కడ కొంచెం గ్యాప్ అనేది వదులుకుంటారు. ఏం పర్వాలేదండి, వదులుకోకపోయినా కరెక్ట్గానే వస్తుంది. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్. చూడండి నేనైతే ఇప్పుడు నెక్ కట్ చేయట్లేదు, నేను నెక్ చివరిలో కట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు చుట్టూ కట్ చేస్తున్నాను. నెక్ మాత్రం మీకు లాస్ట్లో కట్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రిన్సెస్ కట్ అనేది. స్టిచ్చింగ్ ఈజీయే, కటింగ్ కూడా చాలా ఈజీ అనమాట. మనకు కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే నెక్ అనేది తర్వాత కట్ చేస్తాననే విషయమే అక్కడ చెప్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. మిగిలిన క్లాత్లో నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ పడుతుంది ప్రిన్సెస్ కట్కి 1 మీటర్ లైనింగ్ అనేది ఖచ్చితంగా పడుతుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ అటువైపున వేసేసాను. జెయింటింగ్ అనేది నా వైపున ఉంది. చూడండి ఇక్కడ సైడ్ వైపున మనకు ఎక్స్ట్రాగా ఉంది కదా లైన్ వేసిన దగ్గర, ఆ ఎక్స్ట్రా కొద్దిగా తీసేస్తున్నాను నేను. ఎందుకంటే అది మనకి హెచ్చు తగులుగా ఉందన్నమాట. కొద్దిగా పావించి కుట్టుకొంచేసుకొని మిగిలింది మొత్తం తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకుందాం. ఇలా జెయింటింగ్ అనేది నా వైపు నుండి ఇక్కడ నెక్ దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ కూడా అక్కడ నుంచి డౌన్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్ ఎక్కడ వరకు మనకు సరిపోతుందో అక్కడ వరకు పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ వేసేసుకోండి. చూడండి నేను ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రిన్సెస్ కట్. చాలా ఈజీ. బ్లౌజుల కంటే ప్రిన్సెస్ కట్ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది. ఎక్కువ లూజ్ రావడాలు అవేవి ఉండవన్నమాట. పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. మనం డాట్ అనేది కరెక్ట్గా వేయాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్ అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్ అనేది. చూడండి నేను బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసాను కదా. ఇక్కడ వచ్చేసి చూడండి కర్వ్ తీయాలన్నమాట. లోత్ అనేది కంపల్సరీ తీయాలి. కొంచెం మనం మామూలు బ్లౌజుల కంటే కూడా కొంచెం లోపలికి డౌన్ అనేది ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇలా ఆ రౌండ్ దగ్గర కొంచెం లోపలికే రావాలన్నమాట. అలా తీస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టమన్నారండి. నేను ఇంకా అందుకని చెక్ చేసుకుంటున్నాను. 4.5 ఇంచులు ఉంది. అదే 4.5 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని దీంట్లో రౌండ్ తిప్పుతున్నాను అంతే. ఇంకా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి బోట్ షేప్ ఏమీ కాదనమాట. రౌండ్ నెక్కి విడ్త్ అనేది 3 ఇంచులు ఉంది కదా, సరిపోతుంది. చెస్ట్ పాయింట్ వచ్చేసి చూసుకోవాలండి. చెస్ట్ పాయింట్ వచ్చేసి 9 లేదా 9.5 10 ఇంచుల వరకు ఉంటుంది. ఈ బ్లౌజ్ అనేది హైట్ తక్కువగానే ఉంది కదా, అందుకని నేను 9 ఇంచులకు చెస్ట్ పాయింట్ తీసుకున్నాను. డాట్ కోసం చూడండి 3 ఇంచెస్కి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి 1.5 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. అదే పెద్ద సైజ్ అనుకోండి మీరు 2 ఇంచుల వరకు కూడా పెట్టుకోవాలి ఈ డాట్ అనేది. ఈ డాటే మెయిన్ అనమాట ప్రిన్సెస్ కట్లో. చూడండి చెస్ట్ పాయింట్ దగ్గరికి ఇలా కలిపేసుకుంటూ ఈ సైడ్ వైపుకి ఇలా తిప్పేసి ఇప్పుడు 1.5 ఇంచుకి మార్కింగ్ వేసాను కదా, అది కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపేయాలి. మనం ఫ్రంట్ పార్ట్లో మామూలు బ్లౌజ్ డాట్ ఎలా ఇస్తాం అలా తీసేయాలన్నమాట. ఇది కటింగ్లో తీసేయాలి. ఆ 1.5 ఎక్స్ట్రా పీస్ తీసేయాలి. నేనైతే అది ఇప్పుడు కట్ చేయనండి, టక్స్ పెట్టేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను డాట్ కోసం 1.5 ఇంచు తగ్గించాను కదా, మన సైడ్ వైపున క్లాత్ తగ్గిపోతుంది. ఎలా అంటే అదే 1.5 ఇంచు సైడ్ వైపున పెంచుకోవాలి మనం. మన కాంబ్రౌండ్ దగ్గర చంక దగ్గర పెరగకపోయినా పర్వాలేదు, కానీ కింది వైపున 1.5 ఇంచు పెంచుకోవాలి. మీరు ఏమంటారు బొట్టెక్లలో చూడండి ఖచ్చితంగా పెంచుకుంటారు. ఇక్కడ ఎంత కట్ చేశారో ఆ చివరిని అంతే పెంచుకుంటారు.
నేనైతే ఎలా అయితే మార్కింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయనండి. నేను నెక్ లోడింగ్ తిప్పుతాను లేదా పైపింగ్ వేస్తాను. వేసిన తర్వాత మెయిన్ పార్ట్ ఇది జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తానన్నమాట. ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కావాలంటే నా ఛానల్లో ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉందండి. క్లియర్గా 1-2 వీడియోలు ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడండి. ఇక్కడ టక్స్ పెట్టేస్తానమాట. టక్స్ పెట్టేసి నెక్ తిప్పేసుకున్న తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ చేస్తాను. ఈ మిడిల్లో ఉన్న 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసేయాలి. స్టిచ్చింగ్ చేసే విధానం ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో ఉందండి, కొంచెం వెతకాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత హెచ్చు తగ్గులుగా ఉందో. లైనింగ్ అనేది తడపాలండి. చాలామందికి లైనింగ్ తడపకుండానే స్టిచ్చింగ్ చేస్తున్నారు, అలా అస్సలు చేయకూడదు. తడపాలి, ఖచ్చితంగా తడపాలి. సిల్క్ మిక్స్ అయితే పర్వాలేదు, కాటన్ అయితే ఖచ్చితంగా తడిపే వేయాలి. చూడండి, కాటన్ బ్లౌజులు స్టిచ్ చేసినా కూడా కొంతమంది తడిపి కుడతారు తెలుసా, ప్లెయిన్ బ్లౌజులు. ఇప్పుడు చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేశాను కదా. హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసుకున్నాను. ఇక్కడ వేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎక్కడికి అక్కడికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచు, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, చంకడవ దగ్గరకు ఒక మార్కింగ్. హ్యాండ్లో ఈ 3 మార్కింగులు తీసేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకొని మనకు బ్లౌజ్ హైట్ దగ్గర 10 ఇంచుల పైనే ఉందన్నమాట. మరి చంకడవన్ ఎంత తీసుకోవాలి, 3.5 ఇంచులు ఉండాలి ఖచ్చితంగా. చూడండి, 3.5 ఇంచుల దగ్గరికి నేను చంకడౌన్ మార్కింగ్ వేశాను. మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 6.5 ఉంది. చూడండి, 6.5కి ఆమ్ రౌండ్కి మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ వేసేసి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేశాను. షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ డౌన్ చేసుకుంటూ కలిపేశాను. 1 ఇంచ్కి ఎందుకు డౌన్ చేశానంటే చిన్న సైజ్ కాబట్టి 1 ఇంచ్ నుంచి డౌన్ చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుందాం. టైట్ కుట్ల దగ్గర, షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఓపెన్ చేసేసి ఈ చంకాకు టైట్ కుట్టుకు మధ్యలో 1/2 ఇంచ్ లోతే తీస్తున్నాను ఈ బ్లౌజ్కి, ఎందుకంటే చిన్న సైజ్ కదా సరిపోతుంది. చూసారు కదా, మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. కటింగ్ ఎంత ఈజీయో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు కట్ వర్క్ లాగా వచ్చింది కదా బార్డర్కి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీయాలని. ఈ కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే మనకు లోడింగ్ చేయడానికి రాదు. ఫస్టే లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ ఫస్టే ఒక 1/2 ఇంచ్ అలా మడిచి కుట్టేసుకొని తర్వాత ఆ కట్ వర్క్ కొంచెం పైకి పెట్టేసి కట్ వర్క్ కిందికి రావాలి. మనం పెట్టిన లైనింగ్ అనేది కొంచెం పైకి వచ్చేటట్టు పెట్టి జాయింట్ వేసుకోవాలన్నమాట. ఇలాంటి కట్ వర్క్ పూసలు వచ్చినప్పుడు ఇలాగే స్టిచ్ చేయాలండి. అదే థ్రెడ్ వర్క్ వచ్చి ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చింది అనుకోండి కట్ వర్క్ కంటే ముందు, అప్పుడు మిషన్ మీద మనం కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవచ్చు. నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట అలా స్టిచ్ చేస్తే. కానీ దీనికి అలా సాధ్యం అవ్వదు, ఎందుకంటే పూసలు వచ్చాయి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు. హ్యాండ్ కటింగ్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఎంత చిన్న క్లాత్ వచ్చినా కూడా మెయిన్ క్లాత్లో ప్రిన్సెస్ కట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ ఓపెన్ కదా, ఓపెన్స్ ఉన్న వైపు బ్యాక్ సైడ్ తీయాలి, జాయింట్ ఉన్న వైపు ఫ్రంట్ సైడ్ తీయాలి. ఫస్ట్ అయితే ఫ్రంట్ తీసేసుకుందాం. జాయింటింగ్ నా వైపున వేసేసాను కదా, ఫ్రంట్ తీసేసుకుంటే మిగిలిన క్లాత్లో బ్యాక్ తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. నేను చుట్టూ కూడా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగానే కట్ చేస్తాను. ఇవి 2 జాయింట్ వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తాను. ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ ఉన్న సైడు నా వైపున వేసుకొని బ్యాక్ పార్ట్ తీసేస్తాను. చూడండి, ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కట్ చేసేది చూపించకూడదు అనుకున్నాను, కానీ కాకపోతే ఏంటంటే ఎప్పుడు బ్లౌజ్ వరకే చూపిస్తున్నాను కదా, మెయిన్ క్లాత్ చూపించట్లేదని. ఇంకొకటి మనం ప్రిన్సెస్ కట్లో నెక్ కట్ చేయలేదు, ఇంకా ఆ నెక్ కటింగ్ కూడా చూపించాలి కదా, అందుకని ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫస్టే నెక్ కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకని మార్కింగ్ ఎలా ఉందో అలా బ్యాక్ నెక్ అయితే తీస్తున్నాను. చూడండి, నా గొంతు అయితే కొంచెం జలుబు వల్ల పోయింది, అందుకే కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేసుకుంటే మనకు మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఓపెన్స్ ఉన్న సైడ్ తీస్తాను. మనకి ఎలాగో బ్యాక్ ఓపెనే కదా బ్లౌజు. చూడండి, ఇక్కడ నేను నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ మెయిన్ క్లాత్ కట్ చేసేది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే సెట్ చేసుకోవాలి క్లాత్ అనేది. నీట్గా సెట్ చేసుకొని
వేసుకోవాలి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు మీకు అనిపించింది ఏంటో చిన్న కామెంట్ చేయండి. చివరి వరకు చూసామని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియోలు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.